నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నాగుల చవితి సందర్భంగా స్థానిక అయ్యప్ప దేవాలయంలోని నాగులమ్మ దేవాలయంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప దేవాలయం చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐతా సత్యనారాయణ మాట్లాడుతూ అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయ్యప్ప దేవాలయంలో నవనాగుల మానసాదేవి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అయ్యప్ప స్వామి దేవాలయం విరాజిల్లుతోందని అన్నారు. అయ్యప్ప అభినవ శబరిమల లాంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో కడు అత్యద్భుతంగా నవనాగ సమేత మానసాదేవి అనే విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నాము. దానిలో మహత్యం ఏంటంటే నవనాగులను కూడా శాసించేటువంటి శక్తి మన మానసాదేవి తల్లికుంటుంది. అలాంటిది ఎవరికైనా కూడా నాగదోషం ఉన్నా, పిల్లలు కాకుండా, పెళ్లి కాకుండా కూడా ఎవరైనా ఇక్కడ విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా అన్నీ నెరవేరుతున్నాయి. చాలామంది కుటుంబాలలో ఇది అత్యద్భుతంగా కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నాగుల పంచమి రోజు మరియు నాగుల చవితి రోజున కూడా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటూ చాలా కడు ఆనందపడుతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని కృతార్థులు కావాల్సిందిగా మనవి. స్వామి శరణం, స్వామి శరణం. గజ్వేల్ వీరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధిలో నాగుల పంచమి సందర్భంగా మానసాదేవి పూజలో పాల్గొనడం జరుగుతుంది. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. స్వామి మన గజ్వేల్ పట్టణంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అతి సుందరమైన నాగుల సైత మానసాదేవి యొక్క విగ్రహ ప్రతిష్ఠ ప్రతి స్థానాల్లో ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, మహిళామూర్తులందరికీ వారి కోరికలు నెరవేర్చాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ ఏ కోరికలు కోరుకున్నా, పిల్లల గణాలు కానీ, కళ్యాణం గణాలు కానీ అటువంటి కోరికలు నెరవేర్చే తల్లి వారికి అనురాగ్యం కల్పించాలని, ఆయుర్వేద అష్టాలు కల్పించాలని, మహిళామూర్తులు అందరినీ మంచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.